गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तत्सत् शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ स्वगुरु निजगुरु परमगुरु परमेष्टिगुरु सद्गुरु परब्रह्मणे नमः। యోగః చిత్తవృత్తి నిరోధః. యోగమనగా చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుటయే అని చెప్పి తదా ద్రష్టు స్వరూపే వస్తానాం అంటే చిత్తవృత్తులన్నిటినీ నిరోధింపగా ద్రష్టయగు ప్రత్యేగాత్మకు గాని చిత్తమునకు గాని పరమాత్మయందు నిశ్చలమైన స్థితి కలుగునని చెప్పినందున నిరోధ సమాధి యందు అవర్జనీయంగా పరమాత్మ సాక్షాత్కారము కలుగునని అంగీకరింపబడినది. విచారింపగా ద్రష్టయగు ప్రత్యేగాత్మ నిర్వికారుడైనందున ఎప్పుడూ స్వరూపమునందే ఉండునని తోచుచున్నది. అయినను వృత్తులు పుట్టినప్పుడు ఆ వృత్తుల యందు చిద్రూపము ప్రతిబింబించుచుండగా వృత్తులకు ప్రత్యేగాత్మకు కలిగి ఉన్న భేదము తెలియనందున స్వరూప ప్రచ్యుతి కలిగి ఉన్నట్లు కనబడుచున్నది. ఇక్కడ యోగః చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులన్నీ నిరోధించడం జరిగింది. కానీ చిత్తవృత్తులన్నిటినీ నిరోధింపగా ద్రష్టయగు ప్రత్యేగాత్మకు గాని చిత్తమునకు గాని పరమాత్మయందు నిశ్చలత్వమైన స్థితి కలుగునని చెప్పినందున నిరోధ సమాధి యందు అవర్జనీయంగా పరమాత్మ సాక్షాత్కారము కలుగునని అంగీకరించడం అయినదని. అంటే చిత్తవృత్తులన్నిటినీ నిరోధించేటప్పటికీ
ఆ ప్రత్యేగాత్మ స్థితికి కానీ ఆ చిత్తమునకు కానీ ఆ పరమాత్మ యందు నిశ్చలమైన స్థితి కలుగుతుంది. కాబట్టి ఆ నిరోధ సమాధి యందు పరమాత్మ సాక్షాత్కారము కలుగుతుందని అంగీకరించాలి అంటున్నారు. అంటే వృత్తి నాశం అంటే వాసనాక్షయం అయ్యేటప్పటికే ఇక ఆ ప్రత్యేగాత్మ స్థితి అంటే ఆ ప్రత్యేగాత్మ స్థితి ఎక్కడ నిర్ణయం అయిపోయి ఉంటుంది? ఆ పరమాత్మ సాక్షాత్కారం అనే అంటే ఆ దాన్ని నిరోధ సమాధి అని, ఆ నిరోధ సమాధి యందు పరమాత్మ సాక్షాత్కారము కలుగుతుందని అంగీకరించాలి అంటున్నారు. అంటే వాసనాక్షయం ఇక్కడ మనకి లక్ష్యం అన్నమాట. వాసనాక్షయం అయింది అంటే చిత్తవృత్తులన్నిటినీ నిరోధించామో ఆ స్థితిలో ఆ ప్రత్యేగాత్మకు కానీ ఆ చిత్తమునకు కానీ ఆ పరమాత్మ యందు నిశ్చలమైన స్థితి కలుగుతుంది. కాబట్టి ఆ నిరోధ సమాధి యందు తప్పనిసరి పరమాత్మ సాక్షాత్కారము కలుగుతుందని అంగీకరించాలి అని విచారిస్తే, ద్రష్టయగు ప్రత్యేగాత్మ నిర్వికారుడే ఉన్నందువల్ల స్వరూపం నందే ఉండడం వల్ల ఆ విధంగా మనకి పరమాత్మ సాక్షాత్కారము జరుగుతుందని. పరమాత్మ సాక్షాత్కారం అంటే వాసనాక్షయమయ్యి ఆ స్థితిలో ఉన్న ఆ చిత్తమునకు కానీ ఆ ప్రత్యేగాత్మకు కానీ, ఇప్పుడు ప్రత్యేగాత్మ అంటే ఈ 24 తత్వాలు కాదని విరమించుకుంటూ వెళ్ళాడు కదా. విరమించుకుంటూ వెళ్ళిన స్థితి ఏదైతే ఉన్నదో దానికి ఇంకా ఆ నిరోధ సమాధి యందు ఆ పరమాత్మ సాక్షాత్కారము కలుగుతుందని ఆ విచారణ చేస్తే ఏం నిరూపణ అయింది, ఏం నిర్ణయమైంది? ఆ ప్రత్యేగాత్మ స్థితి నిర్వికార స్థితి, ఏ వికారములు లేవు. ఆ వికారత్వం ఎప్పుడైతే విరమించుకోవడం జరిగిందో, అంటే వికారం అంటే ఏంటి? విషయాల్లోకి వెళ్ళడమే వికారం, విషయాలతో సంగత్వం చెందడమే వికారం. ఎప్పుడైతే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరింద్రియాలు ఈ 24 తత్వాల నుండి నిర్వికారుడు అయినప్పుడు ఇక స్వరూపం నందే ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంకా స్వరూప స్థితి సహజమైన స్థితి అన్నమాట. పరమాత్మ స్థితి అంటే ఇంతవరకు చెప్పుకున్న శాంతాత్మ స్థితి. అప్పుడు వృత్తులు పుట్టనప్పుడు ఆ వృత్తుల యందు చిద్రూపము ప్రతిబింబించుచుండగా వృత్తులకు ప్రత్యేగాత్మకు కలిగి ఉన్న భేదము తెలియనందున స్వరూప ప్రచ్యుతి కలిగి ఉన్నట్లు కనబడుతోంది. అంటే వృత్తులు లేవు, వృత్తి శూన్యం అయిపోయింది. చిత్తవృత్తులన్నిటినీ నిరోధించినప్పటికీ ఆ ప్రత్యేగాత్మకి ఆ వృత్తులు యందు ఆ చిద్రూపము ప్రతిబింబించుచుండగా, వృత్తులు లేవు ఇంకా ఆ వృత్తులు ప్రతిబింబించుచుండగా, చిద్రూపము ఆ వృత్తుల యందు చిద్రూపము ప్రతిబింబించుచుండగా అంటే నిరోధించేసాం కానీ వ్యవహారంగానే జరుగుతుంది. వ్యవహారం జరుగుతున్నప్పుడు మరి ఈ ఆధారం ఉంటేనే కదా, ఈ పరమాత్మ ఆధారం అనేది ఉన్నప్పుడు కదా నువ్వు వ్యవహరించగలుగుతున్నావు. అంటే ఆ వృత్తుల యందు ఈ చిద్రూపము ప్రతిబింబిస్తుండగా వృత్తులకు ప్రత్యేగాత్మకు కలిగి ఉన్న భేదము తెలియడం లేదు అక్కడ. ఇది అసలైన పాయింట్. ఇక్కడ మనం ఇది గుర్తిస్తే స్వరూపము ఇంకా చ్యుతి ఇంకా కిందకి దిగడం లేదన్నమాట. ప్రతిబింబిస్తోంది, వృత్తుల యందు ప్రతిబింబిస్తోంది. ఆ వృత్తులకి ప్రత్యేగాత్మకి భేదం తెలియడం లేదు. అంటే అప్పుడు ఈ శరీరము బ్రహ్మమే, ఆ ఇంద్రియాలు బ్రహ్మమే, ఆ విషయాలు బ్రహ్మమే, నువ్వు చేస్తున్న కర్మ కూడా బ్రహ్మమే, దానికి వచ్చిన ఫలితం కూడా బ్రహ్మమే అయిపోతుంది. ఆ విధంగా ఇక్కడ ఆ ప్రత్యేగాత్మ స్థితి యందు ఆ పరమాత్మ పరమాత్మన్నా ఇక అంతకుముందు నువ్వు ఇప్పటి వరకు ఇది కాదని విరమించుకుంటూ వచ్చిన ఆ వృత్తులన్నీ కూడా, ఆ ఇంద్రియాలన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా ఏమవుతున్నాయి? ఈ ప్రత్యేగాత్మ ఈ చిద్రూపము ఆ వృత్తుల్లో ప్రతిబింబించినప్పుడు ఆ వృత్తులకి ఆ ప్రత్యేగాత్మకి ఏ విధంగానూ భేదం లేదని ఇక్కడ ఈ సూత్రాన్ని కనుక మనం గుర్తించగలిగితే ఇక మనం వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఆ ఆత్మతత్వంలోనే స్థిరమై ఉండగలుగుతాం. మనం అనుకుంటాం మనం పని చేస్తున్నప్పుడు కలిసిపోయాము, అందులో కలిసిపోతున్నాము, దాని లాభ నష్టాలు అనుభవిస్తున్నాము, కష్ట సుఖాలు అనుభవిస్తున్నాము, ఆ సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాము అని ఏదైతే భావన చేస్తున్నామో అది వాటిలో కలిసిపోతే అది నువ్వు మళ్ళీ జీవుడు అయిపోతున్నావు.
కానీ ఎప్పుడైతే యోగా చిత్తవృత్తి నిరోధ వృత్తులన్నీ శూన్యమైపోయినాయో ఆ శూన్యమైన స్థితిలో అక్కడ ఉన్నది పరమాత్మేనని ఆ స్థితిలో ఆత్మసాక్షాత్కారమే అది అని నిర్ణయం అయిపోయిన తర్వాత ఆ స్థితిలో ఉండి నువ్వు వ్యవహరించినప్పుడు ఇంకా ఆ వృత్తులకి నీకు అభేదమని నీకు తెలియాలి. ఆ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇంకా చేసే ఆ పనికి కానీ నీకు కానీ ఏ విధమైన భేదము లేదని, ఇక నువ్వు ఆత్మస్వరూపంగా స్థితమై ఉన్నావు, వ్యవహారం జరుగుతుంది. అప్పుడు జరుగుతున్నప్పుడు అక్కడ ప్రతిబింబించేది ఎవరు? ఆ పరమాత్మే. ఆ విషయంలో కానీ ఆ వ్యవహారంలో కానీ పరమాత్మగానే ఉన్నాడు. అక్కడ వ్యవహారం జరుగుతుంది అంటే ఈ వృత్తుల యందు ఆ చిద్రూపం ప్రతిబింబిస్తోంది అనేది మనం గుర్తించాలి. అంటే ప్రతిబింబిస్తోందంటే నువ్వు ఎక్కడ ఉండి వ్యవహరించాలి? ఆ వృత్తుల యందు ఆ పరమాత్మ యందు ఉండి ఆ భావనలో ఉండి అక్కడ ఉండి నువ్వు వ్యవహరించినప్పుడు ఇంక ఈ విషయాలన్నీ కూడా ఆ చిద్రూపమే. అదే అన్నమాట ఇక్కడ ఈ అర్థము పతంజలి చేతనే వృత్తి సారూప్యమితరత్ర అని సూత్రింపబడి ఉన్నది. వృత్తుల యొక్క నిరోధము లేని కాలమందు వృత్తులతో సమానముగా ప్రత్యేగాత్మ కనపడుచుండునని సూత్రార్థం. వృత్తులన్నీ శూన్యమైపోయినాయి. ఆ నిరోధించిన కాలంలో వృత్తులతో సమానంగా ప్రత్యేగాత్మ కనబడుతూ ఉంటుంది. ఇంకా ఉన్నవాడు వాడే అయినప్పుడు ఇంకా వృత్తులు వేరేగా లేవు అన్నప్పుడు ఆలోచనే పరమాత్మ అయిపోయింది, ఆ వ్యవహారమే పరమాత్మ అయిపోయింది, ఆ విషయాలే పరమాత్మ అయిపోయాడు. ఆ ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. ఇక్కడ ఒక చిన్నది గురువుగారితో మాట్లాడిన అప్పుడు నాకు ఏమి చెప్పారంటే గురువుగారు ఇది కాదు అని ఈ విషయాల్ని ఆలోచనల్ని ఇగో ఇక్కడ నిరోధం అనే పదం వాడుతున్నాం కదా, కాదని విరమించుకోగా ఇంకా ఏం మిగిలింది? అంతా బ్రహ్మభావంలో ఉన్నప్పుడు ఆఖరికి ఇది కాదని విరమించుకుంటూ వెళ్తే ఇంకా కాదనడానికి అక్కడ ఏం కనిపించక అప్పుడు లోపల భావం ఎలాగుండేదంటే ఈ శరీరం కూడా బ్రహ్మమే కదా, ఇది శరీరం కూడా బ్రహ్మమే కదా అనే భావన వచ్చేదనమాట. అంటే ఇంకా కాదు అనడానికి ఏమీ లేదు అన్న స్థితిలోనే ఉన్నదంతా బ్రహ్మమే అనే భావన మనకి తెలియబడుతూ ఉంటుంది. అప్పుడు ఈ శరీరం కూడా బ్రహ్మమే కదా ఆ భావన చేయగా ఏమైందంటే ఈ శరీరం కూడా బ్రహ్మమే కదా అనే భావన తోచినప్పుడు నేనేంటి గురువుగారు, ఈ శరీరం బ్రహ్మం కాదు, ఇంద్రియాలు బ్రహ్మం కాదు, ఇవేమీ బ్రహ్మం కాదు, ఉన్నది ఆ పరమాత్మే అని చెప్పినప్పుడు, ఆ బ్రహ్మమే అని చెప్పినప్పుడు నాకు ఈ భావన ఎలా వస్తుంది అని లోపలికి చూసుకుంటే నేను కరెక్ట్గా చేయటం లేదేమో, ఇది శరీరం బ్రహ్మం కాదన్నారు, ఇంద్రియాలు బ్రహ్మం కాదన్నారు గురువుగారు, ఇదేంటి ఇట్లా ఉంటుందని చూసి ఎప్పుడు చూసినా ఇంకా భావన వచ్చిన దగ్గర నుండి శరీరం కూడా బ్రహ్మమే అనే భావన వచ్చిన దగ్గర నుండి అదే స్ఫురణలోకి వస్తుందన్నమాట. ఏంటి ఇట్లా వస్తుందని ఇంకా చూసి విజ్ఞాన స్వరూప్ గారిని అడిగినప్పుడు శరీరము బ్రహ్మమే, రాయి బ్రహ్మమే, రప్ప బ్రహ్మమే, ఇంతే అన్నారు. అప్పుడు అదేంటి స్వామి మరి ఇవేమి కాదనుకుంటూ కదా విరమించుకుంటూ వెళ్ళామంటే కాదు అని ఎందుకు చెప్తాము? ముందు దాని నుంచి విడదీసుకోవడానికి, అంటే ఈ శరీర తాదాప్యంలో ఉన్నావు కాబట్టి ఆ శరీర తాదాప్యం నుండి విడదీయడానికి శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపం అని చెప్తాము. చెప్పినప్పుడు నువ్వు ఆత్మని నిర్ణయం అయిపోయిన తర్వాత ఉన్నది ఒక్కటే ఆత్మ అయినప్పుడు ఇంక ఈ శరీరం ఎక్కడుంది? అది కూడా బ్రహ్మమే అనేది చాలా స్పష్టంగా చెప్పారనమాట. అది అనుభవానికి వచ్చిందని, అది తెలియబడుతోందనేది అప్పుడు అర్థమైంది. ఇంత స్పష్టంగా అప్పుడు ఆ గురువుగారు అంత చెప్పినా కూడా అర్థం కాల. ఇంకా రాయి రప్పని కూడా మనం బ్రహ్మంగా చూడాలిగా, మరి చూడగలిగే స్థితి వచ్చిన తర్వాత ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయంలోకి రాగలుగుతాం. ఇప్పుడంటే చెప్తున్నాం ఇంత స్పష్టంగా, అప్పుడు ఇంకా అప్పటికి గురువుగారు అంతలా చెప్పినా కూడా సంశయమే. రాయి బ్రహ్మమే, రప్ప బ్రహ్మమే అని కొట్టినట్టు చెప్పారనమాట. అంటే రాయిని రప్పని కూడా బ్రహ్మంగా చూడగలగాలి అని. అది ఇక్కడ మనం గుర్తించాల్సింది. మరి ఒక చోట ఈ అర్థము చూడండి ఎంత స్పష్టంగా పతంజలి చెప్పింది కూడా ఏమనుంది? వృత్తుల యొక్క నిరోధము లేని కాలమందు కూడా వృత్తులతో సమానంగా ప్రత్యేగాత్మ కనబడుచుండునని సూత్రార్థం అన్నమాట. ఆ సూత్రానికి అర్థం అది. కాబట్టి ఒకప్పుడు మనకి గురువు గారు చెప్పిన అర్థం కూడా అదే కాబట్టి ఇట్లా సమన్వయం చేసుకుంటే సరిపోతుంది అక్కడ.
మరి ఒక చోటేమో ఈ అర్థం ఏం చెప్పారు, సత్వ పురుషయోరత్యంత సంకీర్ణయో ప్రత్యయ విశేషో భోగ అని సూచింపబడిందని. అంటే ప్రకాశ సుఖాత్మకమైన అంతఃకరణ సత్వము పురుషుడు వీరు ఉభయులు స్వతహా అత్యంత భిన్నులుగా ఉన్నప్పటికీ అభేదముగా ప్రతిభాసించుట భోగమనబడును. ప్రకాశ సుఖాత్మకమైన అంతఃకరణ సత్వము పురుషుడు వీరు ఉభయులు స్వతహా అత్యంత భిన్నులుగా ఉన్నప్పటికీ అభేదముగా ప్రతిభాసించుట భోగమనబడును. నిరోధ సమాధి చేత శోధింపబడిన త్వం పదార్థము అనగా ప్రత్యేగాత్మ సాక్షాత్కరింపబడినప్పటికీ ఆ ప్రత్యేగాత్మకు బ్రహ్మత్వమును కలుగజేయు కొరకు తత్వమస్యాది మహావాక్యముల వలన బ్రహ్మ విద్యను వృత్యంతరము పుట్టింపబడును. పరిశుద్ధత్వం పదార్థ సాక్షాత్కారమును కలుగుచేయుటకు నిరోధ సమాధి ఒకటే ఉపాయం కాదు. చిద్రూప జడరూపముల యొక్క వివేక జ్ఞానము చేత కూడా త్వం పదార్థ సాక్షాత్కారము కలుగును. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రకాశ సుఖాత్మకమైన అంతఃకరణ సత్వము అంటే సత్వము పురుషుడు వీరు ఉభయులు స్వతహాగా అత్యంత భిన్నులుగా ఉన్నప్పటికీ అభేదముగా ప్రతిపాదించుట భోగమనబడును. అంటే నిరోధ సమాధి చేత శోధింపబడిన త్వం పదార్థము అనగా ప్రత్యేగాత్మ సాక్షాత్కరింపబడినప్పటికీ ఇక్కడ తత్వమసి వాక్యంలో మనకి తత్తేమో అది అని త్వం అంటే నీవు అని చెప్పినప్పుడు త్వం అంటే జీవుడయ్యాడు, తత్ అంటే పరమాత్మ అయ్యాడు కదా. అసి పదంతో నువ్వు అదే అయి ఉన్నావని ఉపదేశవాక్యం మనకు చెప్పబడింది. ఇక్కడ నిరోధ సమాధి చేత శోధింపబడిన త్వం పదార్థము అనగా ప్రత్యేగాత్మ, ఇక్కడ ప్రత్యేగాత్మే త్వం అయిపోయాడు. అంటే ఇక్కడ విషయాలు విరమణ జరిగినా కూడా త్వం అనే చెప్తున్నారు ఇంకాను. అంటే ఈ విషయేంద్రియాలు ఈ 24 తత్వాలు పిండాండం దగ్గర వీటి నుంచి విరమించుకుని త్వం పదార్థమైన ప్రత్యేగాత్మ స్థితికి చేరేము. ఇప్పుడు ఆ ప్రత్యేగాత్మకి బ్రహ్మత్వాన్ని కలుగజేయాలి అంటే ప్రత్యేగాత్మన్నా పరమాత్మన్నా ఒకటే అనుకున్నాం కదా. ఈ పరమాత్మ స్థితి నుంచి మళ్ళీ ఆ బ్రహ్మతత్వానికి పరిణామం జరగాలి అంటే మరి ఇక్కడ ప్రత్యేగాత్మ స్థితి వరకు వచ్చిన దానికి మళ్ళీ దాన్ని త్వం చేశారు. జీవుడి నుంచి జీవభావం నుంచి విరమింపజేయడానికి ప్రత్యేగాత్మ స్థితికి వచ్చే వరకు అది తత్తు ప్రత్యేగాత్మ, జీవుడు త్వము. ఈ త్వం నుంచి ఈ జీవభావం నుంచి ప్రత్యేగాత్మ స్థితి వరకు వచ్చేటప్పటికి అది మళ్ళీ త్వం అయింది. బ్రహ్మమేమో తత్ అయ్యాడు. ఈ స్టెప్ చూసుకోవాలి మనం ఎక్కడికక్కడ అనమాట. మళ్ళీ బ్రహ్మం నుంచి పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళాలంటే పరబ్రహ్మమేమో తత్ అవుతాడు, బ్రహ్మమేమో త్వం అవుతాడు. ఎందుకంటే విరమించవలసినదంతా త్వము, పట్టుకోవలసింది తత్. అప్పుడు అది అవ్వాలన్నమాట. ఆ ఉపదేశవాక్యం ఏంటంటే ఎక్కడికక్కడ ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఆ సూత్రంతో ఏమైంది ఇప్పుడు ప్రకాశ సుఖాత్మకమైన అంతఃకరణ సత్వము పురుషుడు. అంటే పురుషుడు అంటే ఎవరిక్కడ ప్రత్యేగాత్మ, అంతఃకరణమేమో సత్వగుణంతో ఉంది. ఆ సత్వగుణము అంతఃకరణ సత్వము పురుషుడు. ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు కూడా శుద్ధ సత్వం అనే స్థితి మనకి ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి ఇంకా అంతఃకరణ సత్వము అంటున్నారు ఇక్కడ. ఆ అంతఃకరణ సత్వము ఈ పురుషుడు. ఈ ఉభయులు స్వతహా అత్యంత అభిన్నులుగా, అత్యంత భిన్నులుగా అంటే వేరువేరుగానే ఉన్నారు. ఉన్నా కూడా అభేదంగా ప్రతిభాసించుట భోగమనబడును. వేరువేరుగా ఉన్నారు కాబట్టి, అభేదంగా లేరు కాబట్టి, ప్రతిభాసిస్తోంది కాబట్టి ఇంకా అది భోగమే. ఇక్కడ ఈ పాయింట్ అర్థమైందా? ఇంకా సత్వగుణంలో ఉన్నా కూడా ఇంకా జీవుడిగా ఉన్నట్టే లెక్క. ఇంకా పురుషుడికి ఆ సత్వగుణంలో ఉన్న అంతఃకరణానికి ఇంకా భిన్నంగానే ఉన్నారు కాబట్టి అభేదంగా ప్రతిభాసిస్తున్నట్టు కనబడుతోంది, అభేదంగా ఉన్నట్టు కనబడుతోంది. కానీ ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నట్టుగా కనబడుతోంది. కానీ ఇంకా అది
భోగమే అనబడుతోంది. అందుకని నిరోధ సమాధి చేత శోధింపబడిన త్వం పదార్థము, ఇంకా ఆ నిరోధ సమాధి చేత శోధింపబడిన విచారణ ద్వారా మనకు తెలియబడిన ప్రత్యేగాత్మ స్థితి ఇంకా త్వమే. కాబట్టి ఆ తత్తుని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ తత్వమస్యాది మహావాక్యముల వలన బ్రహ్మ విద్యను వృత్యంతరము పుట్టింపబడును. ఈ విధంగా పై స్టెప్ పట్టుకోవాలంటే వృత్యంతరము అంటే ఇక్కడ ఈ ప్రత్యేగాత్మ స్థితి ఆ బ్రహ్మం అనే స్థాయికి పరిణామం జరగాలి అంటే ఇక్కడ ఇది త్వంగా గుర్తించాలన్నమాట మనం. ఏది ప్రత్యేగాత్మ ఇప్పటి వరకు ఈ విషయాంద్రియాల నుంచి ఏది జ్ఞానాత్మ నుంచి మహదాత్మ నుంచి శాంతాత్మ వరకు ఏదైతే ప్రయాణం జరిగిందో ఈ శాంతాత్మ లేదా ప్రత్యేగాత్మ అక్కడ త్వం అయిపోయింది. ఎక్కడ లక్ష్యము పైకి వృత్యంతరము పుట్టింపబడును అంటే బ్రహ్మ విద్యకి పైకి పట్టుకోవాలి కాబట్టి పైన బ్రహ్మమును మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది కాబట్టి అది తత్తుగా లక్ష్యం పెట్టుకుని ఇది త్వంగా నిర్ణయం అవ్వాలన్నమాట. కాబట్టి చిద్రూప జడరూపముల యొక్క వివేక జ్ఞానము చేత కూడా త్వం పదార్థ సాక్షాత్కారము కలుగును. ఈ విధంగా విడదీసుకుంటూ మనం ఆ చిద్రూపము ఆత్మే అక్కడ ప్రత్యేగాత్మ అంటే ఏమి అక్కడ వరకు పరిణామం ఏమి తక్కువగా చేసుకోక్కర్లేదు. మనం ఇంకా ప్రయాణం ఉండేప్పటికీ భయపడవలసిన అవసరం లేదనమాట. ఇక్కడి వరకు ఏ విధంగా విరమించుకుంటూ వచ్చామో ఈ ప్రత్యేగాత్మ స్థితి పిండాండానికి చెప్పుకుంటే ఆ బ్రహ్మమేమో బ్రహ్మాండానికి అంటే బ్రహ్మాండం దగ్గర కూడా మళ్ళీ 25 తత్వాలు ఉంటాయి. ఏవైతే మన కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు 24 తత్వాలు ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ మళ్ళీ ఆ బ్రహ్మం అనే స్థితికి పరిణామం జరగాలి అంటే మళ్ళీ ఇక్కడ కూడా విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ అనే స్థితులు ఇక్కడ విశ్వడు, తైజసుడు, ప్రాణ్యుడు, ప్రత్యేగాత్మ అనే స్థితులు అక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 24 దాటితే అక్కడ ప్రత్యేగాత్మ అయింది. ఈ బ్రహ్మాండం దగ్గర 24 దాటితే మనకు అవి పరమాత్మ అన్న బ్రహ్మన్న అక్కడ ఒకటే కాబట్టి ఆ ప్రత్యేగాత్మ నుంచి ఆ పరమాత్మ స్థితికి పరిణామం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడు ఈ వరుస క్రమం అంతా ఇక్కడ ఏదైతే చేసామో సాధన విరమించుకుంటూ ఆ బ్రహ్మాండంలో ప్రయాణం జరిగినప్పుడు ఆ బ్రహ్మం ఆ పరమాత్మ తత్వాన్ని అక్కడ పట్టుకునే లోపు మనకి ఈ ప్రయాణంలో అక్కడ కూడా అష్టసిద్ధులు అని లేకపోతే అనేక సిద్ధులు కలుగుతూ ఉంటాయని వాటి నుంచి అన్నిటి నుంచి కూడా విరమించుకోవడం తెలియాలంటారు మనకి. కాబట్టి ఆ విరమణ అనేది మనకి చాలా నిరోధించడం అనేది అష్టతనువులు దాటే వరకు కూడా మనకి ఉపయోగపడాలన్నమాట. ఉపయోగపడితే ఎక్కడికక్కడ విరమించుకోవడం, నిరోధించుకోవడం, ఆ స్థితిని పొందడం, ఆ పైది అందుకోవడం జరుగుతుంది. ఈ అష్టతనువులు దాటే వరకు కూడా ఆ పై స్థితి అందుకునేలోపు ఈ కింద స్థితి అంతా విషయమే, ఆ విషయం లేనిదే, అదంతా మిథ్యే, అదంతా మాయే అని గుర్తెరిగి ఆ పైది అందుకోవడం తెలియాలన్నమాట. ఇక వశిష్ఠ మహర్షిచే చెప్పబడినదే ఏంటి? ద్వౌ క్రమౌ చిత్తనాశస్య యోగో జ్ఞానంచ రాఘవ వృత్తిరోధో హి జ్ఞానం సమ్యక వేక్షణం. వృత్తిరోధో హి జ్ఞానం సమ్యక వేక్షణం. చిత్తము నశించుటకు యోగమని జ్ఞానమని 2 మార్గములు కలవు. యోగమనగా చిత్తవృత్తులను నిరోధించుట, జ్ఞానమనగా చిద్రూపుడగు ప్రత్యేగాత్మ యొక్క జడములగు దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క స్వరూపమును విభజించి యథార్థముగా తెలియట. ఇక్కడ ప్రత్యేగాత్మ యొక్క అంటున్నారు చూడండి. మళ్ళీ జ్ఞానమనగా చిద్రూపుడగు ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేగాత్మ యొక్క జడములగు దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క స్వరూపమును విభజించి యథార్థంగా తెలియట. చిత్తవృత్తి నిరోధ అంటే ముందు దేహానికి శరీరానికి పెట్టుకుని ఆ ఇంద్రియాలు దేహం నుంచి ఆ వృత్తుల నుంచి విరమించుకోవడం అర్థమైంది మనకి. ఇక్కడ మళ్ళీ చిత్తమును నశించుటకు యోగమని జ్ఞానమని 2 మార్గాలు చెప్తున్నారు. అంటే యోగ మార్గంలో చెప్పిందంతా ఇంతవరకు చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ ప్రత్యేగాత్మ స్థితి అనేది చిత్తవృత్తి క్షయం అయ్యేటప్పటికి, వాసన క్షయం అయ్యేటప్పటికి ప్రత్యేగాత్మ స్థితి మనకి అనుభవానికి తెలియబడింది కాబట్టి అదే ఆత్మసాక్షాత్కారం అని చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఎట్లాగా యోగము అంటే
చిత్తవృత్తులు నిరోధించడము, అలాగే జ్ఞానము అని 2 మార్గాలు కలవని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఒకటే మార్గం చెప్పారు. యోగం అంటే చిత్తవృత్తులు నాశమే, చిత్తవృత్తి నిరోధ అదే యోగము. యోగా చిత్తవృత్తి నిరోధ అన్నదిగానే చెప్పారు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ అదే యోగాన్ని, అదే చిత్తము నాశం అంటే యోగమని, జ్ఞానమని 2 మార్గాలని, యోగం అంటే చిత్తవృత్తులు నిరోధించడమని, జ్ఞానం అంటే చిద్రూపుడగు ప్రత్యేగాత్మ యొక్క జడములగు దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క స్వరూపమును విభజించి యథార్థంగా తెలుసుకోవడం. ఇక్కడ మళ్ళీ ఆ ప్రత్యేగాత్మ యొక్క దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క స్వరూపాన్ని, అంటే ఇక్కడ ఆ ప్రత్యేగాత్మకి స్థూల శరీరం ఉండదుగా, ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని గుర్తించాలన్నమాట. సూక్ష్మ శరీరాన్ని గుర్తించేటప్పటికు ఆ విరాట్ హిరణ్యగర్భ పరమాత్మ అవ్యక్తము, విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతం. అవ్యాకృతం అంటే అక్కడ వ్యక్తం కాని స్థితి అనమాట, అవ్యక్తంగా ఉన్న స్థితి. మనం అక్కడ కూడా చెప్పుకుంటున్నాం కదా అవ్యక్తం అంటే ఏంటో. ఎక్కడ చెప్పుకున్నాము, శాంతాత్మ దగ్గర కూడా అవ్యక్తంగా ఉన్న స్థితి ఒకటి ఉందని, దాన్ని నిరోధించాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం కదా. అంటే అక్కడ కలిసే ఉంది, అక్కడ ప్రత్యేగాత్మలో కలిసే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత అనే స్థితుల్లో అవ్యక్తంగా బీజరూపంలో, అంటే సృష్టికి కారణం అన్నమాట. అక్కడ సృష్టి స్థితి లయలు వ్యక్తం కావడానికి కారణము, కిందికి దిగి రావడానికి కారణం అక్కడ ఉంది. ఆ మహాకారణం ఏంటి? పరమాత్మ. ఈ విధంగా విభజించి చూసుకున్నప్పుడు ఈ చిద్రూపుడైన ఈ ప్రత్యేగాత్మ యొక్క జడములకు దేహ, ఈ కిందివంతా మళ్ళీ జడమే, దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క స్వరూపాన్ని విభజించి యథార్థాన్ని తెలుసుకోవడం. ఇక్కడ మనకి వెస్టిగా చెప్పుకున్నప్పుడు మనసు యొక్క రూపాన్ని ఎట్లాగైతే మనసు బుద్ధి చిత్తము అహంకారం అని చెప్పుకున్నామో, ఈ 4ంటికి ఒక పేరు పెడితే అది మనసు అంతే. 4 కలిపి ఒకటే మనసుగా కూడా చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఆ విధంగానే ఇవి ప్రత్యేగాత్మ యొక్క జడములకు దేహ ప్రాణ మనోబుద్ధుల యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆ యథార్థాన్ని తెలుసుకున్నప్పుడు అసాధ్య కస్య చిద్యోగ కస్యచిత్ జ్ఞాన నిశ్చయ ప్రకారౌ ద్వౌతతో దేవో జగాద పరమేశ్వర అని, అంటే ఒక పురుషునకు యోగము అసాధ్యంగా నుండును, మరి ఒకనికి వివేక జ్ఞానము అసాధ్యంగా ఉండును. ఒక్క నిమిషం. మరి ఒకనికి వివేక జ్ఞానం అసాధ్యంగా నుండును కనుక పురుషుల యొక్క అధికారం ఆలోచించి పరమేశ్వరుడు యోగ మార్గ జ్ఞాన మార్గములను రెండింటిని ఉపదేశించెను. ఏమంటున్నారు? అసాధ్యం కస్య చిద్యోగ కస్యచిత్ జ్ఞాన నిశ్చయ. ఒక పురుషునికి యోగం అసాధ్యంగా ఉంటుంది. మనకి జ్ఞాన మార్గంలోకి వచ్చాక యోగం చేయాలంటే మనకి అది అసాధ్యమే చెప్పాలంటే. యోగం ద్వారా చిత్తవృత్తి నిరోధం అనేది మనకి జ్ఞాన మార్గంలో దానికి అంత ప్రాధాన్యం ఉండదు. అలాగే మరొకరికి వివేక జ్ఞానము అసాధ్యంగా ఉంటుంది. అందుకని ఈ పురుషుల యొక్క అధికారంను ఆలోచించి పరమేశ్వరుడు యోగ మార్గ జ్ఞాన మార్గములను రెండింటినీ ఉపదేశించాడని. అది చేసినప్పుడు ఇది చేయలేమో, ఈ జ్ఞాన మార్గంలోకి రాలేమో, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా అది అవసరం లేదనేది మనకి నిర్ణయంగానే తెలుస్తుంది. కాబట్టి 2 మార్గాలు ఎవరికి సాధ్యమని తోస్తే వాళ్ళు అవలంబించవచ్చని ఇక్కడ ఆక్షేపం, మళ్ళీ ప్రశ్న సమాధానం వస్తుంది. అంటే ఈ ప్రత్యేగాత్మ సాక్షాత్కార కాలమందు ఆత్మమాత్ర విషయమైన చిత్తము యొక్క ఏకాగ్ర వృత్తి సంప్రజ్ఞాత సమాధిలో అంతర్భూతమైనందున విశేష జ్ఞానము కూడా యోగమునందే పర్యవసించుచున్నది. యోగ జ్ఞానములు భిన్నములుగా చెప్పుటకు ఏమి కారణము అని సరి అయిన ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఇప్పటివరకు మనం చెప్పుకున్న దానికి ఏమైనా సంశయం ఉంటే దాన్ని సమాధానంగా చెప్తున్నారు. ఏంటి సంశయం ఏంటి? ఇక్కడ ప్రత్యేగాత్మ సాక్షాత్కార కాలమందు ఆత్మమాత్ర విషయమైన చిత్తము యొక్క ఏకాగ్ర వృత్తి సంప్రజ్ఞాత సమాధిలో అంతర్భూతమైనందున, ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితిలో చిత్తము ఏకాగ్రమైపోయి విషయశూన్యమైపోయి ఆత్మ మాత్రమే ఆ శాంతాత్మ స్థితిలో స్థిరమై ఉంది కాబట్టి
అక్కడ సంప్రజ్ఞాత సమాధిలో అంతర్భూతమైనందున వివేక జ్ఞానము కూడా యోగమునందే పర్యవసిస్తోంది. అంటే ఆ యోగ స్థితిలోనే ఈ ప్రత్యేగాత్మ స్థితి అనేది మనకి స్థిరమైంది. కాబట్టి యోగా జ్ఞానములు భిన్నంగా చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ యోగాభ్యాసము ఇది వివేక జ్ఞానము అని, అంటే యోగం ద్వారా ఒక పురుషుడికి సాధ్యము, ఇంకొక పురుషుడికి వివేక జ్ఞానం ద్వారా సాధ్యంగా ఉంటుందని చెప్పారు కదా. ఇక్కడ మళ్ళీ రెండుగా ఎందుకు విభజన చేయాలి అనేది ఇక్కడ యోగమని జ్ఞానమని, మళ్ళీ దానికి చిత్తవృత్తులు నిరోధించడానికి యోగమని జ్ఞానమని ఎందుకు రెండుగా చెప్తున్నారు అనేది ప్రశ్న ఇక్కడ మనకి. మరి యోగం ద్వారా ఇప్పటి వరకు ఇట్లాగా ప్రత్యేగాత్మ స్థితి మనకి సాధ్యమని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ జ్ఞానం ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది, రెండుగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. దానికి సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులకు స్వరూపమును బట్టి చూసినను సాధనములను బట్టి చూసినను విశేష భేదము కలదు. ఈ విధంగా సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులకి సమాధి స్థితిలో రెండు ఒక్కటిగానే మనకి తోస్తూ ఉంటుంది. స్వరూపాన్ని బట్టి చూస్తే సాధనములను బట్టి చూసినా కూడా, స్వరూపాన్ని బట్టి చూసినా కూడా విశేష భేదము ఉన్నది అని. అంటే సంప్రజ్ఞాత సమాధి యందు వృత్తి కలిగి ఉండును, అసంప్రజ్ఞాత సమాధి యందు వృత్తి శూన్యమై ఉండును. సంప్రజ్ఞాత సమాధిలో జ్ఞాత అనే వృత్తి ఇంకా మిగిలి ఉందన్నమాట. ప్రత్యేగాత్మని, నేను ప్రత్యేగాత్మని అనే ఒక నేను మిగిలే ఉంటుంది అక్కడ. అంటే అవ్యక్తంగా అక్కడ ప్రకృతి కలిసే ఉంది కదా. మరి కలిసి ఉన్న కారణంగా అక్కడ సంప్రజ్ఞాత సమాధిలో వృత్తి కలిగే ఉంది, అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తి శూన్యమై ఉంది అని. ఇది రెండింటి యొక్క స్వరూప భేదము. ఇక సంప్రజ్ఞాత సమాధికి ధారణ ధ్యాన సమాధులు సజాతీయం లగుట చేత అంతరంగ సాధనములు, అసంప్రజ్ఞాత సమాధికి విజాతీయం లగుట చేత బహిరంగ సాధనములు. అంటే ఇది సాధన ప్రయుక్త భేదము. ధారణ ధ్యాన సమాధుల వలనే సంప్రజ్ఞాత సమాధి కూడా వృత్తి సహితమైనందున ఈ 4 సజాతీయములు. అంటే అసంప్రజ్ఞాత సమాధి వృత్తి శూన్యమైనందున ధారణాది త్రయము దీనికి విజాతీయమని తెలుపవలేను. సూత్రం ఏంటంటే తదపి బహిరంగం నిర్బీజస్య, నిర్బీజమని చెప్పబడున అసంప్రజ్ఞాత సమాధికి ధారణ ధ్యాన సమాధులు 3 బహిరంగములుగా ఉండునని సూత్రము చేత కూడా ఈ అర్థము చెప్పబడినది. ధారణాది త్రయము అసంప్రజ్ఞాత సమాధికి విజాతీయంగా ఉన్నప్పటికీ అనేక విధములైన అనాత్మాకారములను విడిచి ఉండుట చేత ఉపకారకమైనందున బహిరంగమని చెప్పుట విరుద్ధము కానేరదు. ఇట్టి ఉపకారకత్వమును విశదపరచుట కొరకు పతంజలి మహర్షి సూత్రించి ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ మనం సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి గురించి ఇంకా కొంచెం వివరణ ఇస్తున్నారు. విశేష భేదం ఉందని చెబుతూ సంప్రజ్ఞాత సమాధికి అసంప్రజ్ఞాత సమాధికి స్వరూపాన్ని బట్టి చూసినా కూడా, సాధనని బట్టి చూసినా కూడా విశేష భేదం ఉంది. అదేమిటి? సంప్రజ్ఞాత సమాధి యందు వృత్తి కలిగి ఉండును, అసంప్రజ్ఞాత సమాధి యందేమో వృత్తి శూన్యమై ఉంటుంది. ఈ విధంగా వృత్తి శూన్యత పూర్తిగా అసంప్రజ్ఞాత సమాధిలో ఏ విధమైన వృత్తి లేదిక. కానీ సంప్రజ్ఞాత సమాధిలో వృత్తి కలిగి ఉంది. ఏ వృత్తి? నేను ప్రజ్ఞాస్వరూపుణ్ణనే వృత్తి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రెండింటి యొక్క స్వరూప భేదం ఏమిటంటే, స్వరూప భేదము ఇంకా ఏముందన్నారు? సాధనా భేదం కూడా ఉంది అక్కడ. అదేంటంటే సంప్రజ్ఞాత సమాధికేమో ధారణ ధ్యాన సమాధి సజాతీయం లగుడు చేత అంతరంగ సాధనాలు. ఈ సంప్రజ్ఞాత సమాధికి ధారణ ధ్యాన సమాధులు అంతరంగ సాధనములు. ఇంకా నీవు అంతర్వృత్తిలో ఇంకా అక్కడ ప్రజ్ఞాస్వరూపుణ్ణి అనేది ధారణ ధ్యాన సమాధి స్థితిలో ఉన్నావు. ఇంకా ధారణ చేస్తున్నావు. నేను ప్రజ్ఞాస్వరూపుణ్ణి అనే ధారణ ఉంది, ధ్యానము ఉంది, సమాధి స్థితి ఉంది, సంప్రజ్ఞాత సమాధి. ఈ విధంగా అవి అంతరంగ సాధనాలు అయినాయి. ధారణ ధ్యాన సమాధులు ఈ 3 కూడా సంప్రజ్ఞాత సమాధిలో అంతరంగ సాధన అన్నమాట అది. కాబట్టి అక్కడ అసంప్రజ్ఞాత సమాధికి విజాతీయం లగుట చేత అవి బహిరంగం అయిపోయినాయి.
ఆ మూడు కూడా ఇంకా అంతరంగా నువ్వు ధ్యానించాల్సిన అవసరం కానీ ధారణ చేయాల్సిన అవసరం కానీ ఆ సమాధి నిష్ట కానీ ఇంకా అవసరం లేదు. అవి బహిరంగ సాధనలు. ఇంకా నీకు అసంప్రజ్ఞాత సమాధికి విజాతీయములొకటి చేత బహిరంగ సాధనలు అయినవి. ఇదే సాధనకి భేదం అన్నమాట. అక్కడేమో అంతరంగ సాధనలు అయినవి ఈ మూడు. ఏది సంప్రజ్ఞాత సమాధికి ఈ మూడు అంతరంగ సాధనలైనవి. ధారణ ధ్యాన సమాధులు మూడు అంతరంగ సాధనాలు. అసంప్రజ్ఞాత సమాధికి ఇవి అవసరం లేదు కాబట్టి బహిరంగం అన్నమాట. ఇది సాధనా భేదము. ధారణ ధ్యాన సమాధుల వలనే సంప్రజ్ఞాత సమాధి కూడా వృత్తి సహితమైనందున ఈ 4 సజాతీయములు. ధారణ ధ్యాన సమాధుల వలనే సంప్రజ్ఞాత సమాధి కూడా వృత్తి సహితమైనందున ఈ 4 సజాతీయములు. అసంప్రజ్ఞాత సమాధి వృత్తి శూన్యమైనందున ధారణాది త్రయము దీనికి విజాతీయమని తెలియవలేను. దానికి సూత్రం ఏం చెప్పారు పతంజలి మహర్షి? ఈ అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తి శూన్యం అయిపోయింది కాబట్టి ఈ ధారణ ధ్యాన సమాధులు అనేవి దీనికి ఇంకా విజాతీయం, దీనికి ఇంకా అవసరం లేదు. అసంప్రజ్ఞాత సమాధిలో ఈ మూడింటి యొక్క అవి బహిరంగ సాధనలు అన్నమాట. అంతరంలో ఇంక నీకు వాటికి అవసరం లేదు. ఈ విధంగా తదపి బహిరంగం నిర్బీజస్య, నిర్బీజమని చెప్పబడు అసంప్రజ్ఞాత సమాధికి ధారణ ధ్యాన సమాధులు 3 బహిరంగములుగా ఉండునని సూత్రం చేత కూడా ఈ అర్థము చెప్పబడినది. ఇక అసంప్రజ్ఞాత సమాధిలో నిర్బీజం, ఇంకా బీజం కూడా లేని స్థితి. అక్కడ ఏ వృత్తి శూన్యం అయిపోయింది. శూన్యం అయిపోయినప్పుడు అక్కడ నిర్బీజ స్థితి అన్నమాట. ఆ నిర్బీజ స్థితిలో ధారణ ధ్యాన సమాధులు 3 కూడా, ఈ అసంప్రజ్ఞాత సమాధికి ధారణ ధ్యాన సమాధులు 3 కూడా బహిరంగములుగా ఉండునని ఈ సూత్రం చేత కూడా ఈ అర్థం చెప్పబడింది అని. అంటే ధారణాది త్రయము, త్రయం అంటే ఇక్కడ మళ్ళీ ధారణ ధ్యాన సమాధి, ఇక్కడ ఈ త్రయము ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధికి విజాతీయముగా ఉన్నప్పటికీ అనేక విధములైన అనాత్మకారములను విడిచి ఉండుట చేత ఉపకారకమైనందున బహిరంగమని చెప్పుట విరుద్ధము కానేరదు. ఇక్కడ బహిరంగం అని చెప్పారు. ఏది ధారణ ధ్యాన సమాధులు. ఎందుకు బహిరంగమని చెప్పబడిందంటే అనేక విధములైన అనాత్మాకారాలను కూడా విడిచి ఉండటం చేత ఉపకారకమైనందున ఈ ధారణ ధ్యాన సమాధులు అనేక అనాత్మాకారాలను, అంటే ఇక్కడ కూడా 25 తత్వాలు, 25వ వాడు పరమాత్మ అని, ఇక్కడ 24ని నిరోధించడం అనేది విరాట్ హిరణ్యగర్భ పరమాత్మ స్థితులు ఏవైతే ఉన్నాయో ఈ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత స్థితి వరకు నిరోధించుకుంటూ విరమించుకుంటూ రావడమే అసంప్రజ్ఞాత సమాధి. ఇంకా పరమాత్మ స్థితి యందు స్థితమైపోయి వృత్తి శూన్యం అయిపోయిన స్థితిలో ఈ అనాత్మాకారాలన్నిటినీ విడిచి ఉండడం. కిందివన్నీ ఇంకా అనాత్మే చెప్పుకున్నాం కదా ముందే మనం. అవ్యక్తంగా ఉన్న, ఇంకా అక్కడ అవ్యాకృతుడంటే అక్కడ బీజ రూపంలో ఉన్నది కూడా నిర్బీజం అయిపోయింది. ఆ నిర్బీజ స్థితిలో అనేక విధములైన అనాత్మాకారాలని విడిచి ఉండడానికి ధారణ ధ్యాన సమాధులు ఉపకారకమై అయినందున వాటికి అక్కడ ఆ నిర్బీజ స్థితిలో స్థిరమై ఉండాలి అంటే ఈ ధారణ ధ్యాన సమాధులు ఉపకరించినవి కదా, ఉపకారమే కదా. అనాత్మాకారాలను విడిచి ఉండడానికి అవి ఉపకారమైనవి అన్నమాట. అందుకని బహిరంగం అని చెప్తున్నారు. ఇట్టి ఉపకారత్వమును విశదపరచుట కొరకు పతంజలి మహర్షి సూత్రించి ఉన్నారు. అక్కడ సంప్రజ్ఞాత సమాధిలోనేమో ఈ అంతరంగ ధ్యాన ధారణ సమాధి స్థితిలో ఉన్నాయి ఉండి అది సంప్రజ్ఞాత సమాధి అయ్యింది. ధారణ ధ్యాన సమాధుల వల్ల అది సంప్రజ్ఞాత సమాధి అయింది. ఆ 4 ధారణ ధ్యాన సమాధి స్థితులు అక్కడ దానికి అంతరంగంగా జరిగినాయి కాబట్టి అది సంప్రజ్ఞాత సమాధి. ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధిలో ఆ వృత్తి శూన్యం కూడా, ఆ సంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఇంకా ఏ నేనైతే వృత్తి ఉందో ఆ వృత్తి కూడా శూన్యం అయిపోయేటప్పటికీ ఇక ఇవి 3 ఈ త్రయము ధారణ ధ్యాన సమాధి స్థితులు బహిరంగమైనవి.
బహిర్వృత్తులను. అవి దేనికి ఉపయోగపడినాయి? ఇక ఈ మిగిలిన అనేక విధములైన అనాత్మాకార వృత్తులన్నిటినీ విడవడానికి ఉపకరించినాయి కాబట్టి అవి బహిరంగం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఉపకారత్వాన్ని విశదపరచడం కోసమే పతంజలి మహర్షి ఇంకొక సూత్రం చెప్తున్నారు. ఏంటది? శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం అని. అంటే దేవతలు మొదలగు కొందరు జన్మచేతనే సమాధి సిద్ధి కలవారే ఉందురని పూర్వసూత్రమునందు చెప్పి మనుషులను గూర్చి సమాధి సిద్ధించే ఉపాయమును ఈ సూత్రము చేత చెప్పి ఉన్నారు. నాకు ఈ యోగమే పరమ పురుషార్థ సాధనమును నిశ్చయము శ్రద్ధ అనబడును. ఇట్టి శ్రద్ధ యోగము యొక్క ప్రభావమును విశేషముగా వినుట చేత కలుగును. ఏమంటున్నారు? దేవతలు మొదలగు కొందరు జన్మచేతనే సమాధి సిద్ధి గలవారే ఉందురని పూర్వసూత్రమునందు చెప్పి మనుషులను గూర్చి సమాధి సిద్ధించును అనే ఉపాయాన్ని ఈ సూత్రం చేత చెప్పుచున్నారు. నాకు ఈ యోగమే పరమ పురుషార్థ సాధనమను నిశ్చయము శ్రద్ధ అనబడును. ఇట్టి శ్రద్ధ యోగము యొక్క ప్రభావమును విశేషముగా వినుట చేత కలుగును. ఇక్కడ జ్ఞానము యోగము అని రెండుగా విభజన చేశారు కదా. చిత్తవృత్తి నిరోధ అని చెప్పడానికి జ్ఞానయోగమని, యోగమని. యోగం ద్వారా అసాధ్యమయ్యేది ఒక పురుషుడికని, వివేక జ్ఞానంగా అసాధ్యంగా ఉండునని ఇంకొక పురుషుడికి, మరి ఒకరికి వివేక జ్ఞానం అసాధ్యంగా ఉండును, ఒక పురుషునికి యోగం అసాధ్యంగా ఉండును. రెండుగా విభజించారు కదా, యోగమని జ్ఞానమని రెండు మార్గాలు. ఒకరికి యోగం అసాధ్యమైతే ఇంకొకరికి వివేక జ్ఞానము అసాధ్యమని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అందుకని ఈ శ్రద్ధ కలగాలంటే యోగం యొక్క ప్రభావం చేతే విశేషంగా వినుట చేత శ్రద్ధ కలుగుతోంది అని. కానీ దేవతలు మొదలైన కొందరు జన్మచేతనే సమాధి సిద్ధి కలవారే ఉందురని పూర్వసూత్రమునందు చెప్పి మనుషులకు గూర్చి సమాధి సిద్ధించును అనే ఉపాయాన్ని ఈ సూత్రం చేత చెప్పుచున్నారు. ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి అనేది దేవతలకి కొందరికి జన్మచేతనే సమాధి సిద్ధి కలిగి ఉంటారని, మనుషులకి ఈ సమాధి స్థితి సిద్ధించాలంటే ఈ యోగం ద్వారా ఈ శ్రద్ధ అనేది కలగడం వల్ల ఆ సమాధి స్థితి కలుగుతుందని, ఆ నిశ్చయం కలుగుతుందని. ఇంకా యోగ ప్రభావము భగవద్గీతల యందు వినబడుచున్నది. ఇంకా ఇక్కడ యోగం గురించి జ్ఞానం గురించి రెండు మార్గాలుగా చెప్పారు కాబట్టి ఆ యోగ ప్రభావం చేత ఈ సమాధి స్థితులు ఎట్లాగా మనకి సిద్ధించబడతాయో చెప్తున్నారు. కొంతమంది దేవతలకి జన్మతహాయనే వారు సమాధి స్థితిలో ఉండే వారు ఆ దేవతల యొక్క ఆ శరీరాలు అంటే సూక్ష్మ శరీరాలు కదా అవి, అక్కడికి ఆ యోగం వల్ల జ్ఞానం వల్ల కూడా ఈ సమాధి స్థితులు అని చెప్పినప్పుడు జన్మతః వచ్చింది అంటే ఆ జ్ఞానం వల్లనే కదా ఆ సమాధి స్థితి దేవతలు పొందారు. ఇక్కడ యోగం వల్ల కూడా మనుషులకి ఆ సమాధి స్థితి సిద్ధించడానికి ఆ యోగం పట్ల శ్రద్ధ ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి యోగ మార్గం ద్వారానే, యోగా చిత్తవృత్తి నిరోధం ద్వారానే ఈ ప్రత్యేకాత్మ స్థితి వరకు వచ్చామని చెప్పుకున్నాం కదా. ఇక్కడి నుంచి ఆ జ్ఞానం యొక్క సాధన, ఆ సాధన ద్వారా అంటే యోగం జరగాలి అంటే స్థూలం ఉండాలి. స్థూల శరీరం ద్వారా ధ్యాన ధారణ సమాధి స్థితులు పొంది ఈ చిత్తవృత్తులు క్షయమయ్యి ఎక్కడి వరకు వచ్చామో ప్రత్యేకాత్మ స్థితి వరకు వచ్చాము. అట్లాగే కొంతమంది దేవతలకి సహజంగానే జన్మతః సంప్రజ్ఞాత సమాధి అనేది సమాధి సిద్ధి కలవారే ఉంటారని, అది ఎట్లా సంభవించింది వాళ్ళకి? ఆ జ్ఞాన మార్గమే కదా. అక్కడ ఇంకా యోగం అనేది లేదుగా వాళ్ళకి. ఇంకా చిత్తవృత్తులు అనేవి స్థూలం ఉంటేనే కదా ఈ అంతఃకరణ చతుష్టయాన్ని దాటి రావాలంటే స్థూల శరీరం అనేది ఉంది. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలని దాటి ఆ ప్రత్యేగాత్మ స్థితికి వెళ్ళాము. ఎక్కడ? యోగం ద్వారా. మనుషులకి కూడా ఈ సూత్రం ద్వారా సిద్ధించాలి అంటే శ్రద్ధ అనేది యోగ ప్రభావం చేత విశేషంగా ఉండడం వల్ల శ్రద్ధ అనేది సిద్ధించింది అని. అలాగే యోగ ప్రభావాన్ని భగవద్గీత యందు కూడా కృష్ణ పరమాత్మ చెప్పారని, దాన్ని ఎట్లాగని చూద్దాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికం
కర్మిభ్యచ్చాదికో యోగి తస్మాద్యోగి భవార్జున. అంటే కృచ్ఛంద్రాయణాది తపస్సులను ఆచరించే వారి కంటే యోగి ఉత్తముడు. వాసనాక్షయ మనోనాశముల అభ్యసింపక ఉండి కేవల తత్వజ్ఞానమును మాత్రము సంపాదించిన జ్ఞానుల కంటే ఉత్తముడు. నిత్య నైమిత్తికాది కర్మలను ఆచరించే వారి కంటే యోగి ఉత్తముడు. కనుక ఓయి అర్జున, నీవు సర్వోత్కృష్టమగు యోగమునే అభ్యసింపవలేను అని కృష్ణ పరమాత్మ యోగ ప్రభావం గురించి చెప్పింది ఇక్కడ మనకి వివరించారు. కృచ్ఛాంద్రాయణాది తపస్సులను ఆచరించే వారి కంటే యోగి ఉత్తముడని, వాసనాక్షయ మనోనాశములను అభ్యసింపక ఉండి కేవల తత్వజ్ఞానమును మాత్రము సంపాదించిన జ్ఞానుల కంటే కూడా యోగే ఉత్తముడు అని, నిత్య నైమిత్తికాది కర్మలను ఆచరించే వారి కంటే కూడా యోగి ఉత్తముడు అని. కనుక అర్జున, నీవు సర్వోత్కృష్టమగు యోగమునే అభ్యసింపుము. అంటే కృచ్ఛాంద్రాయణాది తపస్సులను ఆచరించే వారి కంటే యోగి ఉత్తముడు. అంటే ఈ జపాలు, యజ్ఞాలు, యాగాలు ఈ చేసేవాడి కంటే కూడా యోగి ఉత్తముడని. ఇక జ్ఞాన ప్రధానంగా వాసనాక్షయ మనోనాశాలని అభ్యసింపక ఉండి, వాసనాక్షయ మనోనాశాలు ఏమీ అభ్యసించకుండా కేవలము తత్వజ్ఞానాన్ని మాత్రమే సంపాదించిన జ్ఞానుల కంటే కూడా యోగే ఉత్తముడు. ఎందుకంటే కేవలము తత్వజ్ఞానము మనకి నిర్ణయం అయిపోయింది అనే జ్ఞాని కంటే కూడా యోగే ఉత్తముడు అంటున్నారు. ఎందుకని? ఈ వాసనాక్షయము మనోనాశాలను అభ్యసింపకుండా ఓన్లీ తత్వజ్ఞానం మాత్రమే సంపాదించిన వారి కంటే కూడా యోగి ఉత్తముడని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఈ వరుస క్రమంలో ఈ వాసనలు క్షయమయ్యి మనోనాశమయ్యి అప్పుడు తత్వాన్ని గుర్తించిన వాడికి ఇక మళ్ళీ కిందికి రావాల్సిన అవసరం ఉండదన్నమాట. వాసనలు పూర్తిగా క్షయమైపోయిన స్థితి ఏదైతే ఉన్నదో ఆ యోగం ద్వారా నువ్వు ఏదైతే దాన్ని అభ్యాసం చేసావో ఆ చేసిన స్థితి కంటే నువ్వు ఈ తత్వజ్ఞానాన్ని ఒకటి మాత్రము నువ్వు గుర్తించి ఆ జ్ఞానాన్ని సముపార్జించినంత మాత్రాన నువ్వు యోగివి కాలేవు. అంటే ఆ విధంగా ఒక్క తత్వజ్ఞానాన్ని మాత్రమే సంపాదించిన జ్ఞానుల కంటే కూడా ఉత్తమమైన వాడు యోగి. ఎందుకంటే ఒక వరుస క్రమంలో వాసనాక్షయ మనోనాశాలని అభ్యాసం చేస్తూ తర్వాత ఎప్పుడైతే వాసనాక్షయమైందో మనోనాశమైందో అప్పుడు ఉన్నది తత్వము, అది ఆ పరమాత్మేనని గుర్తించడం అనేది ఒక క్రమ పద్ధతిలో వచ్చాడు కాబట్టి వాడు ఉత్తముడు అంటున్నారు. కనుక ఇంకా నిత్య నైమిత్తికాది కర్మలను ఆచరించే వారి కంటే కూడా యోగి ఉత్తముడని. ఎందుకని? వాసనాక్షయ మనోనాశాల ద్వారా తత్వాన్ని పట్టుకున్నాడు యోగి కాబట్టి ఆ యోగి ఉత్తముడు అని చెప్తున్నారు. ఓయి అర్జున, నీవు సర్వోత్కృష్టమగు యోగమునే అభ్యసింపవలీను. ఇట్టి ప్రభావము యోగమునందు కలదని శాస్త్రం వలన సద్గురూపదేశం వలన వినుట చేత యోగమునందు శ్రద్ధ కలుగును. ఇక్కడ మనం ఇంకొకటి గమనించుకుంటే మనకి గురువుగారు ఇప్పుడు మన సాధన ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనకి ఏంటంటే మొదటి స్టెప్ దగ్గర మొదలుపెట్టి చివరి వరకు అచలం వరకు మనకి చెప్పేశారు. కానీ కింద విషయాల దగ్గరే మనకి వ్యవహారం జరుగుతోంది. అక్కడ అచలం వరకు కూడా అవగాహన అయిపోయింది. ఎవరిని అడగండి, అద్వైతం గురించి అచలం గురించి చక్కగా మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ వ్యవహారంలో ఈ విషయాల నుంచి విరమించుకోవడం అనేది మనకి అనుభవంగా ఇంకా కొంచెం అక్కడున్నాం, ఇంకా కొంచెం ఇక్కడున్నాము, అన్నింటిలోనూ మనం ఏమి సంగత్వం చెందడం లేదు, కొన్నింటి దగ్గర విరమించుకునే ఉంటున్నాము అనేది మనకి బాగా అవగాహన ఉన్న సత్యం ఇది. మనకంటే వ్యవహార కాలంలో పూర్తి విరమణ జరిగింది అనేది ఎవ్వరము చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఇంకా పూర్తిగా ఒక క్రమ పద్ధతిలో వాసనాక్షయం అనేది జరగలేదు, మనోనాశం అనేది జరగలేదు. కాబట్టి తత్వజ్ఞానం అనేది స్థిరమవ్వలే. అక్కడ సమాధి స్థితి అసంప్రజ్ఞాత సమాధి స్థితి అనేది కనీసం సంప్రజ్ఞాత సమాధి స్థితి అనేది కూడా మనకి స్థిరం అవ్వలేదు. అక్కడి వరకు వచ్చామంటే ఇంకా కింది విషయాలు ఏమీ లేవు. సంప్రజ్ఞాత సమాధిలో కూడా నేను ఉన్నది ఆత్మస్వరూపాన్ని అనే నిర్ణయమే. ఆ నిర్ణయంలో ఒక నేను మిగిలి ఉంది. ఇంకా అక్కడ సంప్రజ్ఞాత సమాధిలో ఒక వృత్తి, ఆ బ్రహ్మాకార వృత్తి అనేది మిగిలి ఉంది. ఆ స్థితిలో అక్కడి వరకు అయినా మనం రాగలుగుతున్నామా అంటే కరెక్ట్గా మనం ఆ బ్రహ్మాకార వృత్తే సర్వము అనే ఆ వృత్తి ఒక్కటిలోనూ మనం మిగిలి ఉన్నామా అంటే ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. ఎందుకు ఇక్కడ మళ్ళీ అందుకే ఆ యోగమే ఉత్కృష్టమైనది, ఉత్తమమైనది అని ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఒక క్రమంలో ఇంద్రియాల నుంచి విషయాల్లోకి, విషయాల నుంచి
శాంతాత్మ స్థితి, జ్ఞానాత్మ స్థితికి, జ్ఞానాత్మ దగ్గరికి వచ్చేటప్పటికే విషయాలు విరమణ జరిగింది, అక్కడ ఇంద్రియాలని స్వాధీనం నిరోధించడం జరిగింది, జ్ఞానాత్మ స్థితి వరకు వచ్చావు. ఆ జ్ఞానాత్మ స్థితిలో ఏముంది? నీవు తెలుసుకుని ఆ నేనెవరు అనేది గుర్తించే స్థాయికి వచ్చావన్నమాట. అంటే ఈ విషయాలన్నీ మిథ్యాని, మాయని, ఇవన్నీ లేనివేనని, ఇంద్రియాలతోటి కూడి వ్యవహారం అంతా ఇది మాయా, మిథ్య అని గుర్తించి, ఇది అనాత్మని, ఇవి జడమని, ఇట్లాగే ఏదో ఒకటి అక్కడ ఇవి వాటిని విరమింపజేసుకోవడానికి అక్కడ బలమైనది ఏదో ఒకటి అక్కడ సూత్రాన్ని అప్లై చేసుకోవాలి. ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్ళినప్పుడు ఉన్నదేదో మనకి తెలియబడుతూ ఉంటుంది. ఆ ఉన్నది తెలియబడినా కూడా ఇంకా ఈ కాదు కాదనే దాని దగ్గరే మనం సంగత్వం చెందామంటే, ఇంకా అనాత్మ విషయాలతోటే మనం సంగత్వం చెందుతున్నాము అంటే ఇంకా మనకి పూర్తిగా ఆ బ్రహ్మతత్వం మనకి ఆత్మతత్వం మనం పట్టుకోలేకపోతున్నాం. పట్టుకున్నా కానీ అక్కడ స్థిరం అవ్వలేకపోతున్నాం. ఎక్కడికక్కడ విరమించుకున్న స్థితి మనకి ఇంకా మళ్ళీ దానివైపు ఇంకా కిందికి దిగి రావాల్సిన పని లేదనమాట. ఇంకా పైది దృఢంగా పట్టుకున్నప్పుడు మాత్రమే కిందిది విరమించుకోగలుగుతాం. ఇంకా మనకి అది జరగలేదు అంటే గురువుగారు అందుకే ఎందుకు జరగలేదంటే పైది అవగాహన అయిపోయింది, అవగాహన అయిన స్థితి నాకు అదే, నేను అదే అనే స్థితిలో భావన చేయడం వల్లమాట. ఆ భావన అభావం అయిపోవాలి. అక్కడ వృత్తి శూన్యం పూర్తిగా అయిపోయినప్పుడు కదా అసంప్రజ్ఞాత సమాధి అని చెప్తున్నారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది. కాబట్టి ఆ సంప్రజ్ఞాత సమాధి స్థితి నుండి అసంప్రజ్ఞాత సమాధి స్థితి జరిగింది అంటే అది మనకి సాధ్యమైంది అంటే ఆ స్థితిలో ఉన్నవాడికి ఇంక రెండోది లేదుగా. ఆ ప్రజ్ఞ అనే స్థితి కూడా లేదనమాట. అసంప్రజ్ఞాత, ప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత దాంట్లోనే ఉంది, ఆ పదంలోనే ఉంది ఆ నిర్ణయం. ఆ స్థితిలో ఉన్నప్పుడు అసంప్రజ్ఞాత స్థితిలో పూర్తిగా ఆ నేను కూడా, ప్రజ్ఞ అనే నేను కూడా, సాక్షి అనే నేను కూడా, ఆ దృక్ అనేవాడు కూడా లేకుండా పోతాడు. అక్కడ ఎక్కడికక్కడ ఈ విధంగా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఆ పై దగ్గర ఆ పై జ్ఞానం స్థిరంగా ఉండగలుగుతాం అన్నమాట. దాని గురించి ఇక్కడ ఇదంతా చెప్తున్నారు. అంటే ఆ యోగము ఇక్కడి వరకు వచ్చిన తర్వాత యోగము జ్ఞానము ఎందుకు విభజన చేశారు? ఈ తత్వజ్ఞానం మనకు తెలియబడింది కానీ ఏం జరగలేదు? వాసనాక్షయము మనోనాశము జరగలే. ఇక్కడ అర్థమైంది కదా ఈ పాయింట్. వాసనాక్షయము మనోనాశము జరగకుండా తత్వజ్ఞానం నీకు తెలియబడినంత మాత్రాన ఇంకా అక్కడ తెలుసుకునేవాడు వాసనలు ఎలా క్షయం అవ్వలేదు, ఎందుకు క్షయం అవ్వలేదు, మనోనాశం ఎందుకు జరగలేదు అనేది నీకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ఎలా తెలుసు అంటే ఇంకా నీకు విషయాల్లో సంగత్వం ఉంది అనేది కూడా నీకు తెలుసు. నువ్వే చెప్తున్నావు కొన్ని విషయాల్లో విరమించుకున్నాం, కొన్ని విషయాలు ఇంకా మాకు బాధిస్తున్నాయి, బంధిస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం కూడా మన అనుభవాల ద్వారా. కాబట్టి ఏదైనా అనుభవం ఉంది అంటే ఇంకా అక్కడ ఏదో ఒక విషయం దగ్గర నీకు సంగత్వం ఉంది, అందుకే నీకు అనుభవాలుగా తెలియబడుతోంది ఆ సత్యం. ఆ అనుభవాల నుంచి కూడా విరమించుకున్నప్పుడు మాత్రమే ఇక ఏ అనుభవం ఉంది అంటే అనుభవించేవాడు ఉన్నాడు, అనుభవింపబడేది కూడా ఉంది. అదే సంప్రజ్ఞాత సమాధి. అనుభవం కలిగినప్పుడు మనం పొందింది ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి ఒక విధంగా. ఎందుకంటే అక్కడ ఆ ప్రజ్ఞాస్థితి ఆ ప్రజ్ఞాస్థితిలో ఉన్నావు, తెలుసుకునేవాడిగా ఉన్నావు, తెలియబడేది కూడా ఉంది. ఆ తెలియబడేది ఏంటది? ఆ ప్రజ్ఞాస్వరూపుడైన పరమాత్మ స్థితి నీకు తెలియబడుతోంది, తెలుసుకుంటున్నావు, తెలియబడడం కూడా ఉందన్నమాట. అది సంప్రజ్ఞాత సమాధి. అక్కడ అసంప్రజ్ఞాత సమాధి దగ్గర తెలుసుకునేవాడు లేడు, తెలియబడేది లేదు, తెలియడము లేదు. ఈ మూడు ధ్యాన ధారణ సమాధులు మూడు కూడా ఇక బహిరంగం అయిపోయినాయి, బహిర్ముఖం అయిపోయినాయి. ఆ మూడు కూడా ఇంక లేవు. కానీ ఎందుకు ఉపయోగపడినవి నీకు? ఈ అనాత్మకి సంబంధించిన వికారాలన్నీ కూడా విడిచి ఉండడానికి ధ్యాన ధారణ సమాధులు అనేవి నీకు ఇంతవరకు అంతర్ముఖంగా ఉన్నాయి కాబట్టి దాన్ని బహిర్ముఖం చేసేసావు. ఇక నీకు వాటి అవసరం లేదు. కానీ అక్కడి వరకు ఎట్లా ఉపయోగపడినవి నీకు? ఆ వృత్తి శూన్యానికి ఎట్లా అనాత్మ ఆకారాలన్నీ కూడా విడిచి ఉండడానికి అవి ఉపయోగపడినాయి కాబట్టి నీకు ఆ విధంగా వాటిని మనం దృఢపరచుకోవడం జరగాలన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చేటికి మళ్ళీ ఏం చెప్తున్నారు? యోగము జ్ఞానం అని చెప్పి విడదీసి చూపించేటప్పటికి ఆ యోగ పూర్వకంగా మనం ఎట్లాగా తీసుకోగలుగుతున్నాము అనేది, యోగం ఎందుకు ఉత్తమం అని చెప్పడం కోసం ఇదంతా చెప్పారనమాట. ఇక్కడ ఇట్టి ప్రభావము యోగమునందు కలదని శాస్త్రము వలన సద్గురూపదేశము వలన వినుట చేత యోగమునందు శ్రద్ధ కలుగును. ఈ శ్రద్ధ దృఢముగా కలిగిన తర్వాత వీర్యం కలుగును. వీర్యమనగా ఉత్సాహము. సర్వ ప్రకారముల వలన యోగమును సాధింపవలెనను చిత్తవృత్తి ఉత్సాహమున పడును.
ఉత్సాహమనబడును. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆం తత్సత్. ఆం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.